హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే బ్లాగ్స్. ఈరోజు సాటర్డే ఎర్లీ మార్నింగ్ అంటే చాలా ఎర్లీ అనమాట. సో కొంతమంది దీన్ని మిడ్ నైట్ అని కూడా అంటారు. సో యాక్చువల్గా టైం వచ్చి 12:40 అవుతుంది, సాటర్డే January 8th. సో సాటర్డే అంటే ఏదో ఒక ప్లాన్ ఉండాలి. సో పైగా మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కదా. నా వైఫ్ ఏం చెప్పిందంటే, సో ఇక్కడ అదేదో రిజర్వాయర్ ఉందని చెప్పిందనమాట. సో నాకు కూడా కొంచెం క్లారిటీ లేదు. బుజ్జి, ఏంది ఆ రిజర్వాయర్? కొండపోచమ్మ రిజర్వాయర్ అనమాట. సో సో ఫుల్ వైలెంట్ గా ఉంటుంది ఆ పేరే. సో అక్కడ చాలా పేరు 100 సార్లు అడుగుతాను. నిద్రపో, ఒక బ్లాగ్ చేస్తున్నావా? ఐఎమ్ జస్ట్ బ్లాగింగ్. చాలా రోజులు అయింది, అంటే చాలా క్యాప్చర్ చేశాను అనమాట. సో కంప్లీట్ చేసిరా, నిద్రపోవా? చెప్పు, ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ టుమారో? కొండపోచమ్మ చెప్పిందే నువ్వు కదా దాని గురించి. సో నేను కూడా పోలేదు. I just want to explore, that's it. పైగా మార్నింగ్ కాఫీ పడకుండా బయటికి రాను అని కూడా చెప్పావు. సో కాఫీ నువ్వే చేసేస్తావు? అంత సీనే లేదు. కాఫీ రాకపోతే సో ఎనీవే 12:40 అవుతాం అనమాట. డొమెస్టిక్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అండ్ ఇట్స్ ఆల్ ఓవర్ యూట్యూబ్. సరే, దాని స్పెల్లింగ్ డొమెస్టిక్ ఏంటది? వైలెన్సా? నాకు ఆ స్పెల్లింగ్ కూడా రాదండి. వాళ్ళకి తెలుసు నా గురించి. వాట్ పీపుల్ యు నో అబౌట్ మీ, రైట్? రేపు మార్నింగ్ 5:30కి ఏ టైంకి పెట్టామమ్మా అలారం? అవునా? సో ఐ థింక్ వీ హ్యావ్ టు బి వెరీ క్విక్ అబౌట్ దిస్. సో 5 o'clock లేసి విల్ గో టు కొండపోచమ్మ అండ్ విల్ సీ ఇన్ ద మార్నింగ్. Bye. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. స్టిల్ స్లీపీ. సో మనం అనుకున్న టైం వచ్చి 5:30కి లేసి ఆల్రెడీ బయలుదేరుదాం అనుకుంటే స్టిల్ హ్యావింగ్ కాఫీ బికాస్ ఆఫ్ హర్. షీ ఆల్వేస్ ఫీల్ స్లీపీ. It's dark outside. Yeah, it's dark outside, but after long time మేము ఈ టైంకి లేయడం. కాఫీ తాగు, చల్లగా. సో నేను కాఫీ తాగితే మన వ్యూవర్స్కి మనం ఎక్కడ వెళ్తున్నాం ఎవరు చెప్తారు? తాగుతూ చెప్పాలా? ఓకే, సో ద టైమ్ ఇస్ 6. కనీసం అట్లీస్ట్ 6 కన్నా బయలుదేరుతామా? 6 కన్నా స్టార్ట్ అవుదామా? ఓకే. సో మేమైతే ప్రస్తుతానికి బాల్కనీలో రిలాక్స్ అవుతున్నాం. సో వీఆర్ హ్యావింగ్ కప్ ఆఫ్ కాఫీ అండ్ విల్ టేక్ కెమెరా, water and jackets because it's cold outside. And what is the temperature here? It's 18 degrees outside. So jackets అయితే mandatory వేసుకోవాలి because we are in Hyderabad. So అక్కడికి 53 kilometers చూపిస్తుంది, ఆల్మోస్ట్ 1 hour 23 minutes for 53 kilometers. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం బికాజ్ అక్కడ మోటరింగ్ కూడా చేస్తారంట. సో బట్ మేమైతే ఇప్పుడు ట్రై చేయాలనుకోవట్లేదు. సో బికాస్ ఆఫ్ ద కరోనా, ఒమిక్రాన్ మళ్ళీ రైజ్ అయింది కదా. సో విల్ మేక్ దిస్ రైడ్ వెరీ సింపుల్ and we'll end this. So I am so excited. Let's go. Let's get this started. What do you want to say?
We'll show you Kondapochama through our lens. Time is 6:35 అవుతుంది. సో మేము ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ రెడీ అయ్యాము. సో యూఆర్ ఇన్ బ్లాక్. నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట. బ్యాగ్లో పెట్టాను, అన్ని బ్యాగ్లో పెట్టేసా. నేనే పెట్టాను. పర్ఫెక్ట్ కాంబినేషన్. బైక్లో వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో బైక్లో వెళ్తున్నాం. సో సీ యూ ఆన్ ద బైక్స్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద రైడ్. Yes. Yeah. See you soon. Bye. So almost 7:30 in the morning. నాకు 6 o'clock అయినట్టుంది. సో నీ వల్ల నాకు లేట్నెస్ అనేది అర్థం అలవాటైంది. యూ షుడ్ నాట్ బ్లేమ్ మీ. ఆల్రెడీ ఇక్కడ దిగి మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము. సో నెక్స్ట్ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. It's a nice location. It's a very nice location here. Look at our background. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ హియర్. పోచమ్మ రిజర్వాయర్ అక్కడ ఉంది. సో స్ట్రైట్గా వెళ్ళమని చెప్పారు. లెట్స్ సీ ఎంత దూరం ఉంటుందో తెలీదు. ఒక 2 minutesలో అక్కడికి రీచ్ అవుతామేమో. సో విల్ సీ. ఓకే, సీ యూ క్యాచ్ దేర్. బాగా చెప్పండి. హలో గాయ్స్, లుక్ వేర్ వి ఆర్. అసలు మార్నింగ్ 7:30 అంటే ఎవ్వరు కానీ నవ్వరు. వ్యూ చూస్తుంటే ఏదో సముద్రం దగ్గరకు వచ్చినట్టుంది. సో సముద్రం పైనుంచి చూస్తున్నట్టు. అవును, చాలా అంటే అలలు లేకుండా ఉన్నట్టు ఉంది. అండ్ హియర్ వి గో. ఏం చెప్పుకుంటావు? సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? And the weather is so beautiful today. Yes. The weather like అసలు నెక్స్ట్ లెవెల్. The water is so blue. Is it? Yeah. Don't you see it? అందుకని కళ్ళద్దాలు ఉన్నారా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొత్తం అందరూ వెళ్తున్నారు అనమాట. ఎక్కడికి వెళ్తారో తెలీదు, పోతా ఉన్నారు. అయితే స్టార్టింగ్ లోనే ఆగిపోయాం. అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఉండేది ప్లేస్ చూసి. ముందుకెళ్ళి చూద్దాం ఏముంటుందో. See this beautiful things. Beautiful thing నన్ను చూపిస్తే తిట్టుకుంటారు. సరే పాప. I like this place actually, but the most concerned thing is ఇక్కడ చెత్త చాలా ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం చెత్త. సో మానిటరింగ్ బోర్డ్ మనం తెచ్చి పెడదాం. సో ఇట్స్ ఫైనల్లీ 8:45. అసలు చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాం మేము ఇద్దరం కలిసి. ఆ టైంలో ఇక్కడ రావడం అనేది చాలా బాగుంది అనమాట. అంటే దీనికన్నా
ఇంకా బెటర్ టైం ఉండదు. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, ఇట్ ఈస్ అ గుడ్ ప్లేస్ టు విజిట్. It hardly takes 1 hour from my place. The peacocks here and yeah. So wondered. So peacocks kuda unnai ikkada. Place to visit Konda Pochamma December to January months because of this fog here. We're gonna end the vlog. So we are heading back to Madhyalo edana breakfast cheddam chuddam. Easy. We'll go to home and we'll take rest. Okay. Bye. Yeah, bye. This place is so nice, though. We found it. Yes. I'm gonna eat. ఎలా ఉంది? కారం దోశలా ఉంది. పొడేసాడు. చట్నీలో ఆరిగానో వేసినట్టుంది. బాగుందా? సో ఆల్మోస్ట్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది ఇంటికి. ఈ దుమ్ము కూడా చాలా చెత్త పడుతుంది. సో టైమ్ ఇస్ 11 o'clock. Finally we are back home. So almost 6:30 start ayi trip 11 ki end ayindannamata. So I would say this is a short and very sweet memory for us. Really it's a memory for us. Chaala baagundi. So prati okkaru Hyderabad lo unte రిజర్వాయర్ ఒకసారి విజిట్ చేయండి. అక్కడ రిజర్వాయర్ ఒకటే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న పొలాలు, సో పచ్చదనం కూడా చాలా బాగుందన్నమాట. సో మేము పీకాక్స్ చూసాం, చాలా బర్డ్స్ చూసాం, కింగ్ ఫిషర్, బాగా ఎంజాయ్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాము. అండ్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. Until then, subscribe to CJ Vlogs and stay tuned for the exciting content. Bye!